హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షర జాబ్స్ జోన్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మరో మంచి నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. ఫ్రెండ్స్, ఎటువంటి రాత పరీక్ష మరియు ఫీజు లేకుండా పంచాయతీరాజ్ శాఖ యందు ఉద్యోగాల భర్తీకై డైరెక్ట్ వాకిన్ ఇంటర్వ్యూస్ నిర్వహించబడుతున్నాయండి. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులందరూ ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోయే పోస్టులకు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, ఇంటర్వ్యూస్కి ఎక్కడ హాజరు కావాలి, శాలరీ, అర్హత, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ తదితర పూర్తి సమాచారం అంతా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, మా ఛానల్కి సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో ఎప్పటికప్పుడు పొందేందుకు గాను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ నోటిఫికేషన్ మనకి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ రాజేంద్రనగర్లో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ నుంచి రావడం జరిగిందండి. నెలకి 50,000 రూపాయల జీతంతో పలు పోస్టుల భర్తీకై ఈ నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది. అర్హత మరియు ఆసక్తి గల అభ్యర్థులందరూ కూడాను ఈ పోస్టుకు సంబంధించి దరఖాస్తు చేసుకోవచ్చు. అన్ని జిల్లాల అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకునేందుకు అర్హత ఇవ్వడం జరిగిందండి. ఇక దీనికి సంబంధించి ఇంటర్వ్యూస్ అనేవి ఈ నెల 20వ తేదీన నిర్వహించబడుతున్నాయి. నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు, ఇంటర్వ్యూ వేదిక, సమయం అవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందండి. ముందుగా పోస్ట్ పేరు కానీ చూసుకున్నట్లయితే అసిస్టెంట్ ఎడిటర్ అండి. నిర్వహిస్తున్న సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్. విద్యార్హత అనేది ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి లేదా ఇన్స్టిట్యూట్ ద్వారా జర్నలిజం విభాగంలో మాస్టర్స్ డిగ్రీ కలిగి ఉండాలండి, లేదా పబ్లిషింగ్, మాస్ కమ్యూనికేషన్, జర్నలిజం విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా అర్హత కలిగి ఉన్న అభ్యర్థులైనా దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న అభ్యర్థులకి ప్రాధాన్యత కల్పించబడుతుందండి. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే 1. మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అనేది కాంట్రాక్ట్ బేసిస్ మీద భర్తీ చేస్తున్నారండి. ఇనీషియల్గా 1 సంవత్సర కాల పరిమితికి తీసుకుంటారు. తర్వాత వారి యొక్క రిక్వైర్మెంట్ ఆధారంగా పీరియడ్ అనేది ఎక్స్టెండ్ చేయబడుతుందని మెన్షన్ చేయడం జరిగిందండి. ఇక దీనికి సంబంధించి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్గా మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఆర్ట్స్ ఆర్ సోషల్ సైన్సెస్ విత్ మినిమం ఎక్స్పీరియన్స్ ఆఫ్ 3 years ఇన్ పబ్లిషింగ్ హౌసెస్ ఆర్ మీడియా అని చెప్పి కూడా కోరడం జరిగింది. ఏజ్ లిమిట్ అనేది అంటే వయోపరిమితి అనేది 15/8/2023 తేదీ నాటికి 45 సంవత్సరాలు అభ్యర్థుల యొక్క వయసు అనేది మించకూడదండి. రెమ్యూనరేషన్ అనేది పెర్ మంత్ 50,000 రూపీస్ అందజేయబడుతుంది. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి మేబీ ఇంక్రీజ్ అయినా అవ్వడానికి అవకాశం ఉందని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందండి. ఇక అదేవిధంగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరూ కూడాను షార్ట్ లిస్ట్ ద క్యాండిడేట్స్ యాజ్ మే బీ నెసరీ, అంటే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరినీ కూడా షార్ట్ లిస్ట్ వారి యొక్క అవసరానికి అనుగుణంగా షార్ట్ లిస్ట్ చేయబడతారండి. ఆసక్తి కలిగిన అభ్యర్థులందరూ కూడా ఇంటర్వ్యూస్కి నేరుగా హాజరు కావచ్చు. ఇక దీనికి సంబంధించి no correspondence or telephonic enquiry will be entertained as regards short listing or calling for interview or selection or engagement. అంటే దీనికి సంబంధించి ఎటువంటి టెలిఫోనిక్ ఆర్ ఎటువంటి కమ్యూనికేషన్ కానీ ఉండదండి. అభ్యర్థులు వారి యొక్క ఆసక్తి ఆధారంగా డైరెక్ట్ ఇంటర్వ్యూస్కి అయితే హాజరు కావాల్సి ఉంటుంది. The candidates are supposed to bring their passport size photo along with copy of their resume. అంటే అభ్యర్థులు వారి యొక్క బయోడేటాతో పాటుగా పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ను మరియు ఎడ్యుకేషనల్ మరియు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ కూడా తీసుకురావాల్సిందిగా కోరడం జరిగిందండి. ద క్యాండిడేట్స్ ఆర్ ఆల్సో రిక్వైర్డ్ టు బ్రింగ్ దేర్ ఒరిజినల్ ఎడ్యుకేషనల్ అండ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఫర్ వెరిఫికేషన్. సో టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ అంటే ఇంటర్వ్యూ జరిగే టైంలో వారి యొక్క సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కూడా అక్కడే నిర్వహించబడుతుంది. కాబట్టి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరూ కూడా వారి యొక్క ఒరిజినల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ అని కూడా ఆ టైంకి తీసుకురావాల్సిందిగా కోరడం జరిగింది. ఇక దీనికి సంబంధించి దరఖాస్తు ఫీజు అయితే ఏమీ లేదండి. నెక్స్ట్ ఇంటర్వ్యూస్ అనేవి ఎక్కడ నిర్వహించబడతాయి అంటే జూన్ 20, 2024 తేదీన ఇంటర్వ్యూస్ నిర్వహించబడతాయి. ఉదయం 10 గంటల నుంచి నిర్వహించబడతాయండి. ఎక్కడంటే వికాస్ ఆడిటోరియం, NIRDPR, రాజేంద్రనగర్, హైదరాబాద్. ఈ యొక్క వెన్యూ నందు ఇంటర్వ్యూస్ అనేవి 10 గంటల నుంచి స్టార్ట్ చేయబడతాయండి. అంటే అభ్యర్థులు 10 గంటలకు రిపోర్టింగ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో వారికి ముందుగా సర్టిఫికేట్ అంటే ఎవరైతే రిపోర్టింగ్ ఇస్తారో వారందరికీ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉదయం 10 నుంచి 11:30 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుందండి. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత వారికి అదే రోజు ఇంటర్వ్యూస్ అనేవి నిర్వహించబడతాయని చెప్పేసి మనకి ఈ నోటిఫికేషన్ ద్వారా తెలియజేయడం జరిగిందండి. సో ఫ్రెండ్స్, ఇదండి మనకి
ఎన్ఐఆర్డిపిఆర్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ యొక్క వివరాలు తెలుసుకున్నాం కదండి. సో ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులందరూ కూడాను వారి యొక్క అర్హత అనుగుణంగా ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోయే అసిస్టెంట్ ఎడిటర్ పోస్టుకు సంబంధించి దరఖాస్తు చేసుకొని డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూస్కి అయితే హాజరు కావాల్సిందిగా కోరడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏమైనా సందేహాలు కానీ ఏమైనా ఉన్నట్లయితే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.